శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి ప్రతి నెల సంకష్టహర చతుర్థి అనేది వస్తూ ఉంటుంది కదండి, కానీ ఈ నెల మనకి అసలు 30-31 కదండి మనకున్నది. అసలు తప్పకుండా తెలియజేస్తాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సత్తం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మితా. సంకష్టహర చతుర్థి అనేటటువంటిది చంద్రుడు ఉన్నటువంటి సమయాన్ని సూచనగా చూసుకొని ఈ సంకష్టహర చతుర్థిని నిర్ణయం చేయడం జరుగుతుంది. మనకు అన్ని తిథులు సూర్యోదయానికి ప్రధానంగా చూసుకోవడం ఉండదు. కొన్ని చంద్రోదయానికి కూడా, అంటే చంద్రుడికి సంబంధించినటువంటి తిథివార నక్షత్రాలు చంద్రోదయానికి చూసుకుంటాము. అలాగే సూర్యోదయానికి చూసుకోవాల్సినటువంటి తిథివార నక్షత్రాలు సూర్యోదయానికి చూసుకుంటాం. ఉదాహరణకు పండుగలు ఉన్నాయి, వ్రతములు ఉన్నాయి, పూజలు ఉన్నాయి, ఉపవాసాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఏం చేస్తామంటే సూర్యోదయానికి తిథి ప్రకారం చూసుకుంటాం. అంటే సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథి ప్రకారంగా మనం ఉపవాసం ఉండడం కానీ, లేదు అనంటే గనక వ్రతాలు చేసుకోవడం కానీ, పూజాది క్రతువులు చేసుకోవడం కానీ, మనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ పండుగలు చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఈ సూర్యోదయానికే చేసుకోవడం ప్రాధాన్యము. అలాగే చంద్రోదయానికి ఏంటి ప్రాధాన్యము అంటే పౌర్ణమి తిథి కానివ్వండి, ఈ సంకష్టహర చతుర్థి కానివ్వండి, అలాగే ఈ దత్త పౌర్ణిమలు కానివ్వండి, కొన్ని పౌర్ణిమలు ప్రధానంగా వచ్చేటటువంటి విషయాలు ఉంటాయి. మాఘ పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పౌర్ణిమలు ఈ చంద్రోదయానికి చూసుకోవడం. అలాగే సంకష్టహర చతుర్థి కూడా చంద్రోదయానికి మాత్రమే సూచన చేసుకోవాలి. లేదు అంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు అన్నట్టుగా 30వ తారీఖు తదియ వెళ్ళిపోయి చవితి ప్రారంభం అవుతుంది. ఎప్పుడు? ఉదయం 8:16 తదియ వెళ్ళిపోతుంది. దాని తర్వాత తదుపరి చవితి వస్తుంది. ఈ చవితి ఎన్ని గంటల వరకు ఉంటుంది? తెల్లవారితే 31వ తారీఖు అనంటే 9:16 వరకు మాత్రమే ఉంటుంది. అంటే నీకు ఉదయకాలం పూటనే ఈ చవితి ఉంటుంది కానీ చంద్రుడు కనిపించడు కదా. వీళ్ళు సంకష్టహర చతుర్థికి ఏంటి? చంద్ర దర్శనం అయితేనే వీళ్ళు ఉపవాసం వదలడానికి అధికారం వస్తుంది. నీకు చంద్రోదయము వేళ ఉన్నటువంటి సమయము 30వ తారీఖు రోజు రాత్రి సమయంలో, అంటే పూర్తిగా రాత్రి నిండు పౌర్ణమి ఎప్పుడు అనంటే గనక మనకు 30వ తారీఖే నిర్ణయించడం జరిగింది. అంటే శనివారమే నిర్ణయించడం జరిగింది. 31వ తారీఖు మనకు చంద్రోదయానికి చవితి ఉండదు, పంచమి వస్తుంది. కనుక చంద్రోదయానికి ఉన్నటువంటి వేళ ఏదైతే ఉందో అదే మనం ప్రధానంగా చవితిని ఆరాధన చేసుకోవాలి. అది శాస్త్ర ఇప్పుడు నేను సొంతంగా చెప్తున్నటువంటిది కాదు, శాస్త్ర సమ్మతమైనటువంటిది. సనాతన ధర్మంలో కొన్ని నియమాలు సూక్ష్మాతి సూక్ష్మంగా చెప్పడం జరిగింది. అంటే చంద్రోదయానికి ఏ నియమాలు పాటించాలి, సూర్యోదయానికి ఎలాంటి నియమాలు పాటించాలి అనేటి. అంటే దీంట్లో మళ్ళీ 2 పద్ధతులు ఉంటాయి, చాంద్రమాన పద్ధతి, సౌరమాన పద్ధతి అని చెప్పేసి ఉంటాయి. కొన్ని సౌరమాన పద్ధతి ప్రకారం పాటిస్తాము, కొంత చాంద్రమాన పద్ధతి ప్రకారం పాటిస్తాం. ఎందుకంటే ఈ సూర్యచంద్రులకు ఏదైతే వ్యత్యాసం ఏదైతే ఉంటుందో అది అన్ని పండుగలకు వర్తించదు, కొన్ని పండుగలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ సంకష్టహర చతుర్థి ప్రతి నెలకు ఒకసారి వచ్చేటటువంటి చతుర్థి కాబట్టి దీనికి చంద్రోదయమే ప్రధానంగా చూసుకుంటాం. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి తేదీ 30వ తారీఖు రోజునే పాటించడం జరుగుతుంది. అలానే ఇప్పుడు మనం ఏమైనా అనుకుంటాం కదండి, ఆ పనులు అవ్వకపోతే ఆ రోజు అసలు ఏ విధంగా చేస్తే మంచిదండి? అంటే ఏదైనా ఒక కోరిక అనుకొని. అయితే సంకష్టహర చతుర్థి అనేటటువంటిది సంకష్టములను దూరం చేయటానికి. సంకష్టములు అంటే ఏంటి? కష్టములు అని అర్థము. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలు ఉంటాయి. అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, వైవాహిక సమస్యలు, పెళ్లి కాకపోవడం, సంతానం లేకపోవడం, జీవితంలో అభివృద్ధి లేకపోవడము, ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవకపోవడం, ఇవన్నీ కూడా మనిషికి ఉన్నటువంటి అష్ట కష్టాలు, అష్ట దరిద్రాలు అని చెప్పడం జరిగింది. అయితే కష్టాలను తొలగించేటటువంటి వాడు, అలాగే ఈ యొక్క వచ్చేటటువంటి కష్టాలను పూర్తిగా నాశనం చేసేటటువంటి వాడు, వచ్చేటటువంటి అవాంతరాలు ఏవైతే ఇబ్బందులు ఉంటాయో వాటన్నిటిని కూడా దూరం చేసేటటువంటి వాడు విఘ్నేశ్వరి ఆరాధన చేసుకుంటే, ఇది కేవలం మనుషులు మాత్రం చేసుకునేటటువంటిది కాదు, ఇంద్రుడు చేసుకున్నాడు,
అలాగే గొప్ప గొప్ప దేవతలు చేసుకున్నారు. ఎంతో మంది దేవతలతో పాటు ఆచరించదగినటువంటిది, పూజనీయమైనటువంటిది ఈ సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థి చేసుకుంటే సంకష్టములు అంటే కష్టములు దూరం అయిపోతాయి, బాధలు దుఃఖములు ఇవన్నీ కూడా మనిషికి దూరం అయిపోతాయి అని చెప్పినటువంటిదే సంకష్టహర చతుర్థి. ఆ సంకష్టహర చతుర్థి రోజు ఉపవాస దీక్షతో ఉండి చక్కగా ఆ వ్రతాన్ని, ఆ సంకష్టహర చతుర్థి యొక్క కథ కూడా ఉంటుంది. ఆ సంకష్టహర చతుర్థి వ్రత కథను విని ఆ రోజున చంద్ర దర్శనం అయిన తర్వాత ఉపవాస దీక్షను వదలాలి. అయితే ఈ సంకష్టహర చతుర్థి రోజున అందరికి ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను. ఏంటి అంటే, ప్రతి నెల సంకష్టహర చతుర్థి వస్తుంది. ఆ ప్రతి నెల సంకష్టహర చతుర్థి వచ్చినప్పుడు ప్రవాళ గణపతి అని ఒకటి దొరుకుతుంది. అది మెడలో వేసుకునేటటువంటి లాకెట్ మాదిరిగా ఉంటుంది. ఎవరికైతే ఏ ఇంట్లోనైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, భూమి సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఆ సంకష్టహర చతుర్థి రోజున ఈ ప్రవాళ గణపతిని పూజ చేసుకొని మన మెడలో ధరిస్తే గనక మన మీద ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ కానివ్వండి, మన మీద ఉన్నటువంటి వ్యతిరేకత కానీ పూర్తిగా తొలగిపోయి అనుకున్నటువంటి కోరికలు సకాలంలో పూర్తి అయిపోతాయి. అందుకే ఈ సంకష్టహర చతుర్థి రోజు ప్రవాళ గణపతిని మెడలో అంటే ప్రవాళ గణపతి పూజించి మెడలో ధరించడం ద్వారా అనుకున్నటువంటి పనులతో పాటు గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము మనకు కలుగుతుంది. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థిలో ప్రవాళ గణపతిని పూజించి మీ మెడలో వేసుకోండి, అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. గురుగారు, ఇప్పుడు గణపతి ఆరాధన అనేది ఉదయం చేయాలా లేకపోతే సాయంత్రం చేయాలండి? గణపతి యొక్క ఆరాధన ప్రదోష వేళలో చేయాలి. సంకష్టహర చతుర్థి ఏదైతే ఉంటుందో, మనము చంద్రోదయం ఎప్పుడైతే అవుతుందో దానికి 1 గంట 2 గంటల ముందు మనం వ్రతాన్ని ప్రారంభం చేసి ఆ వ్రతానికి ఉద్యాపన చేసి, అంటే ఉద్యాపన మీద ఆ వ్రతం పూర్తయిపోయింది అని చెప్పి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుమే అనేటటువంటి మంత్రాన్ని చెప్పిన తర్వాత ఆ రోజున అక్షంతల నీళ్లు అక్కడ వదిలేసేసి చంద్రుడి యొక్క దర్శనం చేసుకోవాలి. చంద్రుడి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత ఆ దర్శనం, చంద్రుడి దర్శనం అయిపోయింది, ఉపవాస దీక్ష నేటితో అక్కడితో అది పరిసమాప్తి అయిపోయింది అని చెప్పేసి అర్థం. కనుక ఈ యొక్క గణపతి యొక్క ఆరాధన, సంకష్టహర చతుర్థి యొక్క వ్రతం కానివ్వండి, పూజాది క్రతువులు కానివ్వండి, ఇవన్నీ కూడా సాయంకాలం ప్రదోష కాలలో ఆరాధించాలి. ఏ పూజ అయినా ప్రదోష సమయం అనేటటువంటిది చాలా విశేషమైన, ఉదయ కాలము కన్నా ప్రదోష సమయము అత్యంత శక్తివంతమైనటువంటిది. దేవతలు భూలోకంలో సంచరించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయం ప్రదోష కాలం. ఆ సమయంలో చేయడం ద్వారా అనుకున్న దానికంటే రెట్టింపు ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక సంకష్టహర చతుర్థి వ్రతము ప్రదోష కాలంలో సాయంకాలం పూట చేసుకోండి. మీ కోరిక అతి శీఘ్రంగా నెరవేరడంతో పాటు గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము మీ పైన ఎప్పటికీ ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.